అమరావతి రాజధాని నిర్మాణం అనే దాంతో పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది తప్ప రాజధాని నిర్మాణ పనులు అయితే జరగట్లేదు అనేది వంత ప్రచారం. నేను ఒక రైతునే. నేను ఎన్నాలంటాను, నేను విజయసాయి రెడ్డి లాగనో లేకపోతే పేరు నాని లాగనో కొడాల నానికి లాగనో చెప్పట్లా. నేను కృష్ణా జిల్లాకు అద్దులు ఎక్కడ తెలుసా? 13 జిల్లాల అద్దులు తెలుసు ఆయనకి. 5 సంవత్సరాలు సీఎం. సీఎం చేస్తే ఎవరికి కావాలి? లిటిల్ బాత్రూమ్ గుంటూరులో కట్టి, కిచెన్ ఏమన్నా కానీ, బెదవాళ్ళలో కట్టి, ఇల్లు ఏమన్నా కానీ ఎలగపూడిలో కడితే అది ఇల్లు అంటారు దాన్ని. మరి ఎందుకు తెలియదు నీకు ఇవన్నీ? ముఖ్యమంత్రి చేసావే, సామాన్య మానవుడు కాదు నువ్వు. అసలు వాస్తవం ఏంటి? ఏం జరుగుతుంది? బయట ప్రపంచానికి ఏమో రకరకాలుగా ప్రచారం అవుతుంది. ఇక్కడ ఏమీ లేదు, సాయంత్రం 6 దాటితే ఉండదని, అంతా మునిగిపోద్దని, వర్షం వస్తే ఏదో అయిపోతుందని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటంటే మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? మా ద్వారా చెప్తాను. నిన్న కార్లు మార్చేలు కొట్టుకోలేదా తెలంగాణలో? హైదరాబాద్ కొట్టుపోయినా పావు గంట వర్షానికి. మరి ముంబై మునగలేదా? ఎక్కడ మునగదు? మా రాజధానిలో నీళ్లు ఉండవు, ఒక చుక్క కూడా ఉండవు. రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రైతులు అసంతృప్తిగా ఉన్నారనేది ఒక ప్రచారం. నిజంగా మీరంతా అసంతృప్తిగా ఉన్నారా? అవి రిటర్నబుల్ ప్లాట్లకు మాత్రం బ్రహ్మాండం చేస్తున్నారు. మాజీ మంత్రి పేరు నాని కూడా ఈ ఫ్లాట్ ఇతనిదే, ఇది ఫ్లాట్ ఎల్లయ్యదే, ఇది సుబ్బయ్యదే అని ఎవరికైనా మీరు కేటాయించారు? సముద్ర పొట్టున్నాడు పేరు నానికి ఏం తెలుసండి? పేరు నాని రమణమానండి. ఏదో బియ్యం కాదు అమ్ముకోవడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి. సార్ ఎందుకు అంటే ఈ పదం నేను అనకూడదు, అది బయట ప్రచారం చేస్తానికి అంటున్నా. ఎందుకు పదే ఇప్పుడు కూడా ఒక సామాజిక వర్గం రాజధాని, కమ్మ రాజధాని అనేది ఎందుకు ఇంకా వాళ్ళ మైండ్లో ఇంకా అదే ఫిక్స్ అయి ఉందండి? అమరావతి పేరు పెడితే నీకేంటి నొప్పి? నీకేంటి? సరే, మీ భూసేకరణ భూ సమీకరణ సంబంధించి ఉండవల్లి పెనుమాక రైతులు కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అంటే మా గ్రామాన్ని మినహాయించండి, మా ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులు లేదు కనుక మేము కొండవీటి వాగుకి శ్రీరాక్షస రోడ్డుకి సహకరిస్తాము, మిగతా ప్రాజెక్టు లేదు కనుక మా భూమిని వదిలేయని చెప్తాని. మరి దానికి ఏం చెప్పాడు? కరకట్ట కమలాసన్ గారు ఏం చెప్పాడు? ఆ రోజు ఇవ్వద్దు, మీరు భూములు ఇవ్వకండి, మేము వస్తే మీకు 1600 ఇస్తాం, 1800 ఇస్తాం, మీరు పాడిస్తాం, పచ్చిపదలు ఇస్తాం అని చెప్పి రైతుల్ని మభ్యపెట్టారు. తర్వాత మీరు వచ్చిన తర్వాత కౌళ్ళే మీరు అది చేసిన అంతేగా. వెనమాకాళ్ళు అడిగే దాంట్లో సమంజసం లేదండి. ఆంధ్రలో రాజధాని అమరావతి నొక్కి వక్కాలని చెప్తున్నాను. నేను కూడా ఇంత మంగళ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా, రాసుకోవచ్చు. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉన్నటువంటి అమరావతి నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, బయట ప్రపంచం అయితే రకరకాలుగా కనిపిస్తుంది. అసలు వాస్తవాలు ఏంటి తెలుసుకునేందుకు S4 మీడియా ఈ రోజున అమరావతి ప్రాంతంలోనే వెలగపూడిలో అవుతున్నాము. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి రైతు మనతో పాటు ఉన్నారు. కంచర్ల జగన్మోహన్ రావు ఉంటున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సరే అండి, దాదాపు 1600 పాటు ఉద్యమం చేశారు. చివరికి రైతులు అమరావతిని సాధించారు. కూటమి ప్రభుత్వ అధికారంగా వచ్చింది దాదాపు 2 ఏళ్ల కాలం అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో అమరావతిలో ఎటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయంటే ఏం చెప్తారేంటి? అసలు వాస్తవం ఏంటి? ఏం జరుగుతుంది? బయట ప్రపంచానికి ఏమో రకరకాలుగా ప్రచారం అవుతుంది. ఇక్కడ ఏమీ లేదు, సాయంత్రం 6 దాటితే ఉండదని, అంతా మునిగిపోద్దని, వర్షం వస్తే ఏదో అయిపోతుందని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటంటే మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? మా ద్వారా చెప్తాను. అందరికీ నమస్కారం అండి. ఏదో అవివేకులు చెప్పుకునే మాటలండి అవన్నీ. ఈ 2 సంవత్సరాల నుంచి మాత్రం మాకు వర్కులు మాత్రం ఫుల్గా జరుగుతున్నాయి. దాదాపు 30 నుంచి 35,000 మంది లేబర్ వచ్చారు. అన్ని పరికరాలు వచ్చినాయి బ్రహ్మాండంగా. మీరు కావాలంటే ఎవరో అవివేకులు చెప్పుకోవటం కాదు, అది మనం వినటం కాదు, వచ్చి కళ్ళతో చూస్తే తెలిసిద్దండి ఎవరికైనా సరే. సెక్రటరియట్ కానీ, మరి ఐకాన్ టవర్స్ కానీ, మరి అట్లానే హైకోర్టు కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అవి ఇప్పుడు పునాదుల్లోంచి బయటకు వచ్చినాయండి. ఇక ఒక సంవత్సరంన్నర లోపల అవి అయిపోతాయి దాదాపుగా. సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, ఐకాన్ టవర్స్ కానీ మొత్తం. మరి ఇప్పటికే కొన్ని అయిపోయినాయి. మినిస్టర్ బంగ్లాలు అయిపోయినాయి, మినిస్టర్లు అయి, మరి అట్నే ఎమ్మెల్సీలు అయిపోయినాయి, క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి, మరి మాకు జుడిషియల్ మొత్తం అయిపోయినాయి. అవి మరి అసలు మాకైతే సిఆర్డీ బిల్డింగ్ అయితే నెంబర్ 1 ఫస్ట్ అదే ఓపెనింగ్ అయింది. కావాలంటే చూసుకోమనండి వచ్చి ఇక్కడికి వచ్చి. నెంబర్ 1గా కట్టాను. అంత మంగళ గొడ్డసాయుడు కట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఇవాళ ఎంతో టెక్నాలజీతోటి చంద్రబాబు నాయుడు దాన్ని రూపుదిద్దిచ్చాడు. అది బ్రహ్మాండంగా ఉంది. ఇలా హైదరాబాదులో మరి హైటెక్ సిటీ ఎట్టా ఉందో ముఖద్వారం అట్టా ఉందండి. రాజధాని ముఖద్వారంగా సిఆర్డీ ఆఫీస్ అలా అవపడుతుంది. ఎక్కడ విజయవాడ కనకదుర్గం గట్టు మీద కూడా అవపడుతుంది. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుకోవడానికి వీల్లేదు. వీళ్ళంతా చెప్పేదంతా పేక్ వార్తలండి, వైసీపీ వాళ్ళు చెప్పే ఈ మాటలు. అంతేగాని తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పరు. నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తున్నాను. నేనేం తెలుగుదేశం కాదు, ఇంకో కూటమి ప్రభుత్వం కాదు. నేను కాంగ్రెస్ వాదిగా చెప్తున్నా. మా రాజధానిలో మాత్రం పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అయితే ఒకేసారి జరగాలంటే జరగవు కదండి, నిదానంగా జరుగుతున్నాయి. దాన్ని కూడా ఇంకా స్పీడ్ పెంచారు.
మరి నిన్న ఇవాళ కొద్దిగా వర్షాలు పడతాయని వర్షంలో కూడా పని చేస్తున్నారు. లేబర్ అంతా ఇక్కడే ఉండి లేబర్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. లేబరు బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి సంకోచం లేదు. ఆ అనుమానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వస్తే నా దగ్గరకు వస్తే నేను అన్ని తిప్పి చూపిస్తా. అంతే తప్ప ఇప్పుడు నిన్నగాక మొన్న కాలేజీ ఏదో స్కూల్ కూడా ఒకటి వచ్చింది శాఖమూరు దగ్గర. అది కూడా రేపు ఎల్లుంటే శంకుస్థాపన జరుగుతాయి. అంతేగాని పనులు జరగట్లేదనే మాట ఒట్టి అవివేకులు చెప్పుకునే మాట అండి అది. అంటే అమరావతి ప్రాంతంలో ఒక సిఆర్డీ బిల్డింగ్ తప్ప ఎటువంటి నిర్మాణాలు ఏమీ లేదు. ఒక రోడ్లు డ్రైనేజీలకే జరుగుతున్నారు, కోట్లాది రూపాయలు అక్కడ పెడుతున్నారు అనేది జగన్ చెప్తారు. నిజంగా ఒక సిఆర్డీఏ బిల్డింగ్ తప్ప మిగతా ఏమీ జరగట్లేదు, రోడ్లకి వీటికి కోట్ల రూపాయలు పోస్తే మిగతాదంతా ఏమవుతుంది అనేది జగన్ ఏం చెప్తారు? అసలు ఇక్కడ వైసీపీ ఆరోపణ. అసలు ఇక్కడ కోట్లతో పని లేదండి. వైసీపీ పేక ఆలోచనలు ఎన్నైనా చేసిద్దండి. వైసీపీకి వాళ్ళకి కావాల్సింది ఏంది? శవరాజకీయాలు వాళ్ళకి కావాల్సింది. ఇక్కడ శవరాజకీయాలతో పని లేదండి. ఇక్కడ మాకు బ్రహ్మాండంగా రోడ్లు కానీ అవి కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అయితే అంతా డ్రైనేజీ వర్క్, నీకు పైన వరకు కాదు కదా. రోడ్లు కూడా ఎక్కడ అయినాయండి? రోడ్లు అయినాయి అంటారు. అంతా డ్రైనేజీ వర్క్ జరుగుతుంది. అది కూడా ఏమో స్పీడ్గా జరుగుతుంది. మరి విద్యుత్ తీగలు అయితేవి, మరి గ్యాస్ సిలిండర్లకు అయితేవి, మరి మొత్తం డ్రైనేజీయే. వాటర్ కానీ దేనికైనా మొత్తం డ్రైనేజీకి వెళ్ళిపోవాలి. డ్రైనేజీ వర్కే నీకు చాలా లేట్ అవుతుందండి. అక్కడ ఏది లోతు తీయటం, ఇవన్నీ పరికరాలు అమర్చడం, ఇవన్నీ ఎన్ని పైపులన్నీ ఒక్కొక్క డ్రైనేజీలో దాదాపు 40-30 పైపులు అమరుస్తున్నారు. మరి ఇవన్నీ లేట్ అవుతాయి కదండి. ఒక్కసారి ఎట్టయితే మనం బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? 1 year పడుతుంది. మన బిల్డింగ్ కట్టాలంటే ఒక 5 సెంట్లు స్థలంలో బిల్డింగ్ కట్టాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. అంతే కదా. మరి ఇవాళ దాని టెక్నాలజీ తోటి బాగా స్పీడ్గా పనులు జరుగుతున్నాయండి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. పోతే మా రైతులు ఫ్లాట్లో కూడా చేస్తున్నారండి. ఈ ప్లాట్ల విషయంలో ఒక రకమైనటువంటి ప్రచారం ఉంది. కూటమి ప్రభుత్వ అధికారంకి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంతవరకు రైతులు రిటర్నబుల్ ఫ్లాట్లే దిక్కు లేదు, ఇంకా అమరావతి ఏం కడతారని చెప్తారు. పదే చెప్తారు. నిజంగా మీకు ఏదైతే రైతులకు భూములు ఇచ్చిన రైతులు అవుతున్నారో, రైతులు ఇచ్చినటువంటి భూములకు సంబంధించిన ఆ విషయానికి సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్లు ఏం చెప్తారు? రిటర్నబుల్ ఫ్లాట్ల గురించి చెప్పడం అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కి 2 సంవత్సరాలు అయింది. వాస్తవం నిన్నటితో 2 అయింది. 2 అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఇదంతా చిట్టడివి చేశాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో. మరి అడివంతా బాగు చేయాలి కదండి. అది దాదాపు 3 నెలలు 4 నెలలు అది పట్టింది. 4 నెలలు పట్టింది. మళ్ళీ కాంట్రాక్టర్లని, మరి గతంలో పోయిన కాంట్రాక్టర్లని, కొత్త కాంట్రాక్టర్లు పిలిచి వాళ్ళందరికీ ఎవరికి వాళ్ళకి పంచించేదలకి అది ఒక 4-5 నెలలు పోయింది. దాదాపు 10 నెలలు వృధాగా పోయిందండి. ఏది జగన్మోహన్ చేసిన అరాచకానికి రోడ్లు కూడా ధ్వంసం చేశారండి. కొన్ని తార్ రోడ్లు అయితే పగలగొట్టారు. మరి అట్లాంటివి మొత్తం చేసేటప్పటికి మరి సంవత్సరం వెళ్ళిపోయింది. ఇప్పుడు సంవత్సరం చేస్తున్నారు. కావాలంటే రమ్మనమనండి. ఏ బిల్డింగ్ లాగినాయో ఇక వచ్చే ఆగస్టు నుంచి మొత్తం ఓపెనింగ్లు జరుగుతాయి. ఇక ఇప్పుడు కట్టడాలు అయితే అయిపోవచ్చు, చివరి దశలో ఉన్నాయి. కొన్ని కట్టడాలు అయితే అయిపోవచ్చినాయి. మొత్తం ఓపెనింగ్లు జరుగుతాయండి. ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం ఏదైనా సరే వచ్చి చూసుకోమన్నాను. అపార్ట్మెంట్లు మొత్తం రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో రైతులు అసంతృప్తిగా ఉన్నారనేది ఒక ప్రచారం. నిజంగా మీరంతా అసంతృప్తిగా ఉన్నారా? నేను కాంగ్రెస్ వాడినే కదండి. నేను అసంతృప్తిగా ఉంటే నేను చెప్తానుగా. చంద్రబాబు ఏమన్నా దాచిపెట్టగా చంద్రబాబు వర్కుని, లేకపోతే ఇంకొక వర్కుని దాచిపెట్టినా, లేకపోతే పవన్ కళ్యాణ్ వర్కుని దాచిపెట్టగా బ్రహ్మాండంగా వర్కులు జరుగుతాయి. రిటర్నబుల్ ఫ్లాట్లు అంటే మరి ఇప్పుడు ఈ 4 నెలల నుంచి జోరుగా పనులు సాగినాయి. ఇవాళ మా చేతి దగ్గర ఫ్లాట్లు నాకు ఇచ్చినాయి కాదు, ఎవరికో ఇచ్చినాయి. అక్కడ రోడ్లు మొత్తం అయిపోవచ్చినాయి. చివరి అంకంలో ఉన్నాయి ఆ రోడ్లు. అవి రిటర్నబుల్ ఫ్లాట్లకు మాత్రం బ్రహ్మాండం చేస్తున్నారు. అవుతాయి. అవి కూడా ఒక సంవత్సరంన్నర పట్టిద్దండి. సంవత్సరంన్నరలో అయిపోతాయి మొత్తం. ఈ డ్రైనేజీ పనులే లేట్ అవుతున్నాయి సార్. అంతే తప్ప వీళ్ళు ఏదో కళ్ళబల్లి మాటలు, ఆ వైసీపీ వాళ్ళు ఏడో కూర్చొని 4 గోళ్ల మధ్యలో కూర్చొని మాట్లాడి జరిగిపోయింది. పబ్లిక్లో వచ్చి మాట్లాడాలి ఏది మాట్లాడినా. అంతేగాని ఏదో ఒక రాయి వేయటం పోవటం అంటే అది జరగని పని. ఆయన 5 సంవత్సరాలు దీన్ని అడవి చేశాడండి. ఈ అడవిని మరి అలా దాన్ని సరిచేసేందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కష్టపడుతున్నాడు. లోకేష్ కూడా కష్టపడుతున్నాడు. నారాయణ గారు కూడా కష్టపడుతున్నాడు. ఆయన వయసులో కూడా మరి ఆయన తిరుగుతున్నారు. డే అండ్ నైట్ తిరుగుతూనే ఉన్నారు, చేస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. సార్ ఇప్పటికీ అసలు ఎవరికైనా రైతులకు భూములు ఫ్లాట్లు కేటాయించారా? అందరికి కేటాయించారండి ఫ్లాట్లు మొత్తం. మరి ఎందుకు మొన్న మరి వాళ్ళు అదే నేను చెప్పేది. 2 రోజుల క్రితం కూడా మాజీ మంత్రి పేరు నాని కూడా ఈ ఫ్లాట్ ఇతనిదే, ఇది ఫ్లాట్ ఎల్లయ్యదే, ఇది సుబ్బయ్యదే అని ఎవరికైనా మీరు కేటాయించారా? సముద్ర పొట్టున్నాడు పేరు నానికి ఏం తెలుసండి? పేరు నాని రమణమానండి. ఏదో చౌక దుకాణం బియ్యం కాదు అమ్ముకోవడానికి, ఎక్స్పోర్ట్లు చేయడానికి. ఇది వర్క్ పని. ఇక్కడ రమణమానం ఎంతంత రోజు కందకాలు తీయాలో, ఎంతంత డ్రైనేజీలు వేయాలో, మొత్తం ఏం చేయాలో చూస్తాడు. మాకు రిటర్నబుల్ ఫ్లాట్లు మొత్తం అందరు రైతులకు ఇచ్చారండి. ఇంకా మాకు 1800 ఎకరం ఉంది ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మొన్న నుంచి ఆయన పిలిపించాడు. ఏదో దొంగ పిలిపించాడు. మాకు తెలుసు ఎవరెవరితో పిలిపించింది. ఇక్కడ రైతుల్ని, రాజధానిలో రైతుల్ని ఎవరు పిలుచుకెళ్ళింది, ఎవరు తీసుకెళ్ళింది మొత్తం తెలుసు.
దాని మీద జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడారో అందరూ విన్నారు టీవీ ముఖంగా. నేను చెప్పడం ఏం కాదు, నేను చెబితే అది ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుకోవడం కాదు. న్యాయంగా న్యాయ నిర్ణేతలుగా తేల్చాలి ఏదైనా సరే. మాకు ప్లాట్లు మొత్తం అందరికి ఇచ్చాయండి. ఆ 1800 ఎకరానికి ఇవ్వలేదు, ఇంకా వాళ్ళు పొలం ఇవ్వలేదు కాబట్టి ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు. మాకు అందరి కాగితాలు ఎవరింట్లో వాళ్ళకే కాగితాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన అంటే కాగితాలు. ప్లాట్లు కేటాయించారా లేదంటే ఫిజికల్ గా ఈ ఫ్లాట్ మీదే అనేది మీకు హద్దులో చూపించారు? ప్లాట్లు కేటాయించారండి, హద్దులో చూపించలేదు. మాకు రాళ్ళు కూడా బాతారు గతంలో. ఈయన వచ్చినాక రాళ్ళు మొత్తం ఇరిగిపోయినాయి. ఎట్టబడితే అట్ట తిరిగి, ఎట్టబడితే అట్ట బళ్ళు తిప్పి, ట్రాక్టర్లు తిప్పి నాశనం చేయాలని కదా వాళ్ళు. ఫ్లాట్లు ఇచ్చిన మాట వాస్తవమే. వాస్తవం. ఎవరికి ఇవ్వలేదు రమ్మనమానండి, చెప్పమానండి ఎవరికి ఇవ్వలేదో. ఆ పేరు నాని కానీ రమ్మనమానండి, నేను మాట్లాడతా. మరి అధికారం రైతులు అధికారంకి వచ్చి 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళకే ఫ్లాట్లకు దిక్కులేదు అనేది ప్రచారం. మరి ఎందుకు? ఇప్పుడే కదా సార్ నేను చెప్పింది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే 10 నెలలు పోయింది, జరిగిన పనులు చెప్పా. తర్వాత ఇప్పుడు 14 నెలల నుంచి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మరి 15 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడ్డ వర్షాల్లో కూడా పనులు చేస్తున్నారుగా. అసలు ఇవన్నీ వాళ్ళన్నీ చెప్పేయని కళ్ళబొల్లి మాటలండి, కాకెమ్మ కబుర్లు చెబుతాను అంతే. నిజమైన మాటలు చెప్పనమండి ఎవరైనా నమ్ముతారు, అంతేగాని చూడకుండా ఏదో చెప్తే అట్ట. నిన్న కడపాళ్ళు వచ్చారు, మొత్తం తిరిగి చూశారు. ఆ పులివెందుల నియోజకవర్గం వాళ్ళే వచ్చారు నా దగ్గరికి, కారు వేసుకొని మొత్తం తిప్పి చూపించా. వాళ్ళు కూడా మరి ఇవన్నీ తీసుకొని వెళ్ళారు. మరి వాళ్ళు చూపిస్తారుగా. వాళ్ళు ఏదైనా తప్పు అయితే మీరు చేసి ఇక్కడ అన్ని తప్పులేనాయా అని అనేవాళ్ళు కదా నన్ను. అవి ఏం లేవండి, పనులు బ్రహ్మాండం జరుగుతున్నాయి. ప్రతి పనికి ఇంచెలంచెలుగా చూసి వర్కర్లు కానీ పైన ఇంజనీర్లు కానీ మొత్తం నేనైతే రోజుకు ఒకసారి తిరుగుతానండి. బ్రహ్మాండ పనులు చేపిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం అనేది దాంతో పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది తప్ప రాజధాని నిర్మాణ పనులు అయితే జరగట్లేదు అనేది కొంత ప్రచారం. వాస్తవం ఎంత చెప్తారు సార్? నేను చెప్పేది ఒకటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తానికి ఇది ఒక బంగారు బాతు. ఈ అమరావతి అనేది ప్రజలను నమ్మండి, నా మాటగా నమ్మండి. నేను ఒక రైతునే. నేను ఎన్నాలంటే నేను విజయసాయి రెడ్డి లాగనో లేకపోతే పేరు నాని లాగనో కొడాల నానికి లాగనో చెప్పట్లా. నేను ఉండ వాస్తవం చెబుతున్నా. ఇది ఒక బంగారం బాతు. ఇది టైం పట్టిద్ది అంతే తప్ప నీకు ఎమ్మటే కావాలంటే అన్నం తినగానే అన్నం అరిగిద్దా? అరగదు కదా. వాస్తవాలు తెలుసుకోమంటున్నా నేను చెప్పేది. వైసీపీ వాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి, ఎవరు మాట్లాడినా సరే. అంతేగాని అనవసరంగా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ బాబు మీద, పవన్ కళ్యాణ్ మీద బురద అంటం కాదు. వాళ్ళు వర్క్ చేస్తున్నారా చేయట్లేదా? ఇలా చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, కాంగ్రెస్ వాదిగా కూడా. లేకపోతే చెప్పాల్సినంత అవసరం నాకు లేదుగా. చూడమనండి వచ్చి రాజధానిలో వాళ్ళు వచ్చి 4 రోజులు నేను తిప్పుతా రమ్మనమానండి, వాళ్ళు మొత్తం అంతా జంగిల్ చేసిన రాజధానిని మళ్ళీ పునఃప్రారంభించారండి. చెప్పాలంటే ఒక మాటలో. మీరు జంగిల్ అంటున్నారు, జంగిల్ రాజా ప్రభుత్వం నడుస్తున్న పక్క వైసీపీ చెప్పుద్ది. ఏది జంగిల్ అంటే ఏదంటారు? వైసీపీ జంగిల్ రాజా ప్రభుత్వం. నేనే చెప్తున్నా, నేను కాంగ్రెస్, నేను ఇప్పుడు రాజశేఖర అభిమాని, నేనే చెప్తున్నా. జంగిల్ చేసింది వాళ్ళు, నానా బడ్జెట్ చేసింది వాళ్ళు, తారు రోడ్లు పగలగొట్టింది వాళ్ళు, ఎక్కడక్కడ గుల్లగొల్ల చేసింది వాళ్ళు ఎంపీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు. ఎవడు చేశాడండి ఇక్కడ? రాజధానిలో ఒక్క ఇటుక పెట్టాడా? 3 రాజధానులని ప్రగల్భాలు పలికాడు. మళ్ళీ ఏం చెబుతాడు? అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, దేశానికి రాజధాని కావాలన్నాడు. మరి రాజధాని అవసరం లేనివాడు ఆ రోజు ఎందుకు చెప్పావు? 3 రాజధానులు ఎందుకు పెట్టావు నువ్వు? నీకు దగ్గర ఇంగిత జ్ఞానం ఉందా? ఇంగిత జ్ఞానం ఉండవు ఇన్ని మాటలు మాట్లాడతావు నువ్వు. నిన్నగా మనం చెబుతున్నావు ఎక్కడ వైజాగ్లో ఏం చెబుతున్నా? ఇంకా కళ్ళు పుచ్చుకొని కత్తి తెలిసి 3 సంవత్సరాలు అయ్యిద్ది, నేను రాగానే ₹1 కోటి ఇస్తాను అంటున్నావు. అంత మంగళ ఏ కోట్లు ఇచ్చావు బాబు నువ్వు? వైజాగ్లో జరిగిన దానికి ఇచ్చావా నువ్వు? పాలిమర్స్ దాంట్లో ఇచ్చావు నువ్వు, వాళ్ళకి ఇస్తానన్నావు, పోయావు. మరి అంటే విజయవాడ భవానీపురం మునిగింది, వచ్చి చెప్పావు, ఇచ్చావా? ఎక్కడ నువ్వు ఒక పైసా ఇయ్యకపోగా నువ్వు బురదలుతుంటావు చేసే పని చేసే వాళ్ళ దగ్గర. ఈయన మాత్రం విజయనగరంలో అయినానండి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి ఒక వరం లాంటి వాడు ఆయన. చెప్పాలంటే ఒక మాటలో ఏదో మనం ఒట్టి మాటలు మాట్లాడుకోవడం కాదు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఈయన చేసిన అరాచకానికి ప్రతి వ్యవస్థనే నాశనం చేశాడు. ఒక్క వ్యవస్థ కూడా బాగులేదు. ఈయన చేసిన అరాచకం గాడిలో పెడతానికి ఆయనకి 2 సంవత్సరాలు పడింది. ఇంతవరకు ఇంకా కొన్ని జిల్లాలు గాడిలో పడలా. ఇవాళ గుంటూరు జిల్లా రాజధాని కాబట్టి గాడిలో పడింది, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో. ఇంకా కొన్ని జిల్లాలు గాడిలో పెడుతున్నాడు. ఆయన ఎంత తెలివిగల్లాడు, మేధావి కాబట్టి ఘాట్లో పడుతున్నాయి. అంతేగాని మనం అనుకున్నట్టు జరిగితే. ఇప్పుడు ఈ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మొన్న ఒక కొత్త ప్రపోజల్ చెప్పారు, మావిగన్ అని చెప్పి. దాని మీద ఎలా స్పందిస్తారు? మావిగన్ అంటే 4 అర్థాలు వస్తాయండి. ఆయన చెప్పుకుంటే సరిపోయింది. మావిగన్ అంటే బందరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే అది సరిపోయింది. మావి గన్ అంటే ఏంది? గన్ అంటే ఆయనే, గన్ అంటే ఆయనదే పేరు. మరి మావి గన్ అంటే మరి మా అంటే రకరకాల అర్థాలు వస్తాయి సార్. అవి టీవీ అర్థాలు వస్తాయండి. అవి టీవీ ముఖంగా చెప్పే కాదు, జనాలు తెలియాలి. ఒకే చోట రాజధాని పెట్టి అక్కడే చేయడం కాదు, విస్తరించాలి కదా అని చెప్తారు. అందుకే ఒకే చోట కాకుండా ఇదంతా హైవే రూట్ ఉంది,
పోర్ట్ సిటీ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, ఇటు విజయవాడ ఉంది, డెవలప్మెంట్ ఏరియా గుంటూరు ఉంది. అలా 3 ఏరియా కూడా డెవలప్ చేయొచ్చు కదా అనేది జగన్ మావిగానే చెప్తారు. దాని మీద ఒక స్థానిక రైతుగా, అమరావతి రైతుగా మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అసలు సిఆర్డీఏ ఎంతవరకు విస్తరించిందో తెలుసా జగన్కి? చెప్పానండి. ఊరకు చెప్పడం కాదు, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ మీద ఊరకు చూసి చదవటం కాదండి. అసలు జిల్లా, ఇప్పుడు గుంటూరు జిల్లాకు హద్దులు ఎక్కడ తెలుసా ఆయనకి? కృష్ణా జిల్లాకు హద్దులు ఎక్కడ తెలుసా? 13 జిల్లాల హద్దులు తెలుసా ఆయనకి? 5 సంవత్సరాలు సీఎం. ఆయన సీఎం చేస్తే ఎవడికి కావాలి? ఆయన ఎవడన్నా రాసిస్తేనే ఆయన చదివేది. నాకు మళ్ళీ చెప్పాను మనం టగటగా హద్దులు చెప్పాను, మన జిల్లాల హద్దులు 13 జిల్లాలకు హద్దులు చెప్పాను మనండి. ఏం తెలియని ఆయన రోడ్డు ఎంపటి 2 బిల్డింగ్లు కడితే అయిపోయిందండి. నీ ఇల్లు నువ్వు ఎందుకు ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నా? అక్కడ ఎవరో యామారెడ్డి గారు ఇస్తే కట్టావు నువ్వు. ఆయన ఎందుకు కట్టావు అంటున్నా? ఇది మరి మెయిన్ రోడ్డు ఏమంటే కట్టపోయా? హైవే ఏమంటే కట్టుకోపోయావండి నువ్వు? హైవే ఏమంటే నీ బిల్డింగ్ ఉండడానికి వీల్లేదు. అదే హైవే ఏమంటే రాజధాని బిల్డింగ్లు మొత్తం హైవే ఏమంటే ఆడో బిల్డింగ్ కడితే రాజధాని అయిపోయింది. అది రాజధాని అంటే సెక్రటరియట్ ఉండాలి, అంతేనా? అసెంబ్లీ ఉండాలి, మరి అన్నీ ఉండాలి కదా, హైకోర్టు ఉండాలి. మరి ఇవన్నీ ఉంటేనే రాజధాని అయింది. అంతేగాని ఇప్పుడు మన ఇల్లు కట్టుకున్నామండి, కిచెన్ ఉండాలా, లెట్రిన్ బాత్రూమ్లు ఉండాలా? మరి లెట్రిన్ బాత్రూమ్ గుంటూరులో కట్టి, కిచెన్ ఏమన్నా కానీ బెదవాడలో కట్టి, ఇల్లు ఏమన్నా కానీ ఎలగపూడిలో కడితే అది ఇల్లు అంటారు దాన్ని. మరి ఎందుకు తెలియదు నీకు ఇవన్నీ? ముఖ్యమంత్రి చేసావే, సామాన్య మానవుడు కాదు నువ్వు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, రాష్ట్రానికి అధ్యక్షుడు, పార్టీకి అధ్యక్షుడు నువ్వు. నువ్వెందుకు మా అవివేకం మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు సరిగా మాట్లాడుతూ నేర్చుకో, అంతేనా? నిన్న ఆయన విజయ్ ఉన్నాడు, స్టాలిన్ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చాడు. అది నైతిక విలువలు అంటే అయ్యి, రాజకీయ విలువలు, నైతిక విలువలు అంటే అయ్యి. అంతేకాని కక్ష ధోరణి చర్యలతోటి చంద్రబాబు నాయుడు కమ్మోడు, నేను కమ్మోడు ఏదో చేస్తాడని నువ్వు అన్నావు, నేనంటా రెడ్లు ఏదో చేస్తాను. సరిపోయిద్దా? అందరం మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, దొరలు ఉంటారు, దొంగ ఉంటారు పార్టీల తర్వాత. అసలు నువ్వు దేనికి వచ్చినా కానీ 1000 మందిని 2,000 మందిని ఎంబడి పెట్టుకొచ్చుకొని సీఎం జై సీఎం 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 అని అనిపించుకుని సరిపోయిద్దా? ఇలా నిన్న అదే మరి అనిత, హోమ్ మినిస్టర్ అనితను మరి లోకేష్ ఇద్దరు వెళ్ళారు వైజాగ్. వాళ్ళ దగ్గర ఎవరన్నా మాట్లాడారా? ఒక పద్ధతి, ఒక కంట్రోల్ ఉండాలి పార్టీ అన్న తర్వాత. మనం మాట చెబితే ఆగాలి, ఆగితేనే మనం పెత్తనం చేయాలి. కానీ వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడినప్పుడు మనం పెత్తనం చేసేది ఏంటండి? తప్పు కదా. తప్పుగా ఇంకొకరిని విమర్శించకూడదు. సార్ ఎందుకు అంటే ఈ పదం నేను అనకూడదు, అది బయట ప్రచారం చేస్తాను అంటున్నా. ఎందుకు పదే ఎప్పుడు కూడా ఒక సామాజిక వర్గం రాజధాని, కమ్మ రాజధాని అనేది ఎందుకు ఇంకా వాళ్ళ మైండ్లో ఇంకా అదే ఫిక్స్ అయ్యి ఉందంట? అదే ఫిక్స్ అయ్యి ఉంది. ఎందుకుందంటారా? ఎందుకంత బలమైన కాలేజీ పెట్టారు, దానికి అమరావతి అని పేరు పెట్టారు. అమరావతి పేరు తీపిచ్చాడు ఈయన వచ్చి. అట్టే ఎస్ఆర్ఎం పెట్టారు, దానికి తీసి చెప్పించాడు. బస్సుల మీద కూడా అమరావతి పేరు వేయడానికి వెళ్ళలేదు, తీసేయడం మొత్తం తీసేపించాడు. జంగిల్ నువ్వు చేసావు. అమరావతి పేరు పెడితే నీకేంటి నొప్పి, నీకేంటి ఇది నీదేం కాదుగా. ఒక రాష్ట్రానికి రాజధాని అది. ఇవాళ నువ్వు ఉంటావు, రేపు పోతావయా, రేపు ఇంకొకటి వస్తాడు. ఎల్లకాలం నువ్వేనైంది. నెహ్రూ గారు పరిపాలించాడు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పరిపాలించాడు, ఇందిరాగాంధీ గారు పరిపాలించాడు, మోడీ గారు పరిపాలిస్తున్నాడు. అట్లే ఎన్టీఆర్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, మళ్ళీ నువ్వు వచ్చావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు. అంతేగాని ఇది ఒక్కటి శాశ్వతం కాదే. ఇది రాజకీయం అనేది నీ ఒక్కడింట్లో ఉండదు, నా ఒక్కడింట్లో ఉండదు. ఎవడు చేసే పని వాడు చేస్తూ ఉండాలి. బండి చక్రంలా డొల్లుపోతూ ఉండదు. ఇది రాష్ట్రం, మన సొంత ఇల్లు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు. సార్ ఇప్పుడు ఇది సంబంధించి ఏదైతే చూస్తే అమరావతి ప్రాంతంలో 2వ విడత భూసేకరణ, 3వ విడత భూసేకరణ, భూ సమీకరణకి వెళ్తామని చెప్పి నాన్నగారు చెప్తారు. దాని మీద రైతుల్లో కొంత గందరగోళం ఉన్నారనేది ఒక ప్రచారం. ఇందులో వాస్తవం ఏంటంటారు? ఫస్ట్లో గందరగోళం ఉన్న మాట వాస్తవం అండి. మీరు మాట్లాడిన మాట వాస్తవేను. ఫస్ట్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ 10 ఏళ్ల నాడు తీసుకొని ఇక్కడ ఏమి డెవలప్ చేయకుండా అటు వెళ్తానని చెప్పి రైతులకి ఉన్న మాట వాస్తవం. ఇప్పుడే తీసుకొని 12 నెలలు అవుతుంది, మాకే ఇంతవరకు. అది కూడా నేనే మాట్లాడానండి, ఎవరో కాదు, నేనే మాట్లాడా. నేను మాట్లాడితే నన్ను తీసుకెళ్లి నాతో మాట్లాడిచ్చారు, మళ్ళీ మాట్లాడాను నేను. అప్పుడు మా అపోహ ఏంటంటే, మళ్ళీ తీసుకుంటున్నాడు కదా, ఇక్కడ రియల్ ఎస్టేట్, ఇక్కడ మరి రైతులు అమ్ముకోవాలి కదా, వీళ్ళు మరి 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. మరి ఇక్కడ ఏమో రేట్లు లేవు, 3 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళేనండి అప్పుడు గజం. మరి ఇట్ అయింది అని అనుకొని కొద్దిగా బెబ్బేలు పడ్డారు రైతులు. ఇప్పుడు అది కూడా లేదండి, తీసుకోమంటున్నాం. ఇప్పుడు రైతులు మొత్తం తీసుకోమంటున్నారు. నేను కూడా తీసుకోమనే చెప్పాను, మొన్న కూడా టీవీ ముఖంగా చెప్పేసా. తీసుకోండి, ఇబ్బంది లేదు, ఎంత పొలమైన తీసుకోండి, ఎవరికి కావాలి, మాది డెవలప్ చేస్తున్నారు కదా, మా డెవలప్ ఆగినప్పుడు మాట్లాడతామని చెప్పారు. అది అంటే ఫస్ట్ ఫేజ్ తీసుకున్న వాళ్ళకి న్యాయం జరగలేదు, 2వ ఫేజ్కి మీరు 2వ ఫేజ్ భూములు ఎలా అడుగుతారని చెప్పి కొన్ని గ్రామాల రైతులు అడుగుతారు. దాని మీద ఏం చెప్తారు మీరు? ఏమంటే ఫస్ట్ ఫేజ్ తీసుకున్న న్యాయం జరుగుతుంది కదండి. ఇప్పుడు జరగలేదని ఎవరని చెప్పేది? అది అవివేకులు చెబుతున్నారండి. వివేకం కలిగిన వాడు ఎవరు చెప్పడు. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చాలా మంది ఉన్నారు. నేను ఒక్కనే కాదు, మీరు ఒక్కలే కాదు, చాలా మంది ఉన్నారు. ఒక విశ్లేషకుడు అయినా చెప్పాలిగా ఇక్కడ డెవలప్ అవ్వట్లేదు,
అమరావతి రాజధాని డెవలప్ అవ్వట్లేదని చెప్పాలిగా. ఒకడేమో నీళ్లు అంటాడు, ఒకడేమో కానీ ముంపు ప్రాంతం అంటాడు, ఒకడేమో కానీ అడివి అంటాడు. ఏంది ఇది? అమరావతిలో రాజధాని పెడితే ఇది సరిపోయిందా? ఆ రోజు మీరేం మాట్లాడారు? వైసీపీ వాళ్ళు మీరు ఏం మాట్లాడారు? అసలు మేము ఇచ్చేవాళ్ళం కాదుగా భూములు. నువ్వేం మాట్లాడా అసెంబ్లీలో? సాక్షాత్ అసెంబ్లీలో ఏం మాట్లాడి నువ్వు? 14లో ఏం మాట్లాడా? రాజధానికి తెచ్చుకో, ఒకసారి గుర్తు తెచ్చుకోవా జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ గుర్తులేని వాడికి నీకు ఓట్లు వేయటమే మేము అవివేకాలయ్యి ఈ ఆంధ్రులు ఓటేశారు నీకు. వివేకవంతులు అయితే నీకు ఓటేయరు. ఎందుకంటే నువ్వు చేసేవన్నీ ఒక ఆర్థిక నేరస్తుడు నువ్వు, వాస్తవంగా చెప్పాలంటే. మరి నువ్వు దాన్ని బట్టి 16 నెలలు జైల్లో ఉండవు. మరి నీకు ఓటేయటం అంటే నువ్వు చదువుకున్న ఈ రాష్ట్రంలో చదువుకున్నాళ్ళే నీకు ఓట్లు వేసారు ఆ రోజు. మరి అవన్నీ ఎందుకు గమనించవు నువ్వు ఎందుకు ఎదటి వాళ్ళని ఏడనగా మాట్లాడుతు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఆయన వయసు కన్నా ఇవ్వవుగా నువ్వు. ఆయన వాడు ఈడు అనే భాష మాట్లాడతావు నువ్వు. ఇవాళకైనా మాట్లాడకూడదు, చాలా తప్పు అది. నీ తప్పుని కప్పిపుచ్చుడేవారు కానీ ఎదటి మీద తప్పులు వేయకూడదు. నీ తప్పులు ఏ రకంగా మనం సరిదిద్దుకోవాలని ఆలోచించి దాని ప్రకారం అడుగులు ఎత్తుకుంటా వెళ్ళు. అంతేగాని ఎవడి మీద బురదలు తిట్ట నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. సరే, ఈ భూసేకరణ భూ సమీకరణ సంబంధించి ఉండవల్లి పెనుమాక రైతులు గత కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అంటే మా గ్రామాన్ని మినహాయించండి, మా ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులు లేదు కనుక మేము కొండవీటి వాక్కి శ్రీలక్ష్మేశ్వర రోడ్డుకి సహకరిస్తాము, మిగతా ప్రాజెక్టు లేదు కనుక మా భూమిని వదిలేయని చెప్తాని అన్ని పార్టీలను కలుస్తున్నాము, అదే ప్రాసెస్లో జగన్ కలిసామని చెప్తారు. ఉండవల్లి ఏం చెప్తారు? ఉండవల్లి అడగటం కొద్దిగా సమంజసంగా ఉండదు కానీ పెనమాకాళ్ళు అడగడం సమంజసంగా ఉండదండి. ఎందుకంటే పెనమాకాళ్ళకి లోకడే కొండవీటి వాగు వస్తే రొమ్ములోతు నీళ్లు ఉండేవి. వాళ్ళ పొలం ఎర్రబాలెం కానీ పెనమాక కానీ అటు నవలూరు కానీ ఇవన్నీ ఇంతలోతు నీళ్లు ఉండేవి. మరి అది ఉండవల్లి వాళ్ళు అంటే వాళ్ళకి అటు సిటీ దగ్గర మంగళగిరి దగ్గర, ఇటు విజయవాడ దగ్గర వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళకి అడిగే నైతిక హక్కు ఉంది. వాళ్ళు ఎవరిని అడుగుతారు? సీఎం గారిని అడుగుతారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు మనకు అనవసరం కదా మధ్యలో. మరి దానికి ఏం చెప్పాడు కరకట్ట కమలాసన్ గారు? ఏం చెప్పాడు? ఆ రోజు ఇవ్వద్దు, మీరు భూములు ఇవ్వకండి, మేము వస్తే మీకు 1600 ఇస్తాం, 1800 ఇస్తాం, ఈ పాడిస్తాం, పచ్చిబద్దలు ఇస్తాం అని చెప్పి రైతుల్ని మభ్య పెట్టారు. తర్వాత మీరు వచ్చిన తర్వాత కౌళ్ళే ఇవ్వలేదు మీరు అది చేసిన అంతేగా. పెనమాకాళ్ళు అడిగే దాంట్లో సమంజసం లేదండి. ఇప్పుడు ఉండవల్లి వాళ్ళు అడిగాడంటే వాళ్ళకు ఉంటుంది, ఇటు మంగళగిరి, ఇటు తాడేపల్లి, విజయవాడ 3 టౌన్లు దగ్గరలో ఉండి వాళ్ళకి కొద్దిగా ఇలువ కలిగి భూములుగా అయ్యి ఉండొచ్చు. వాళ్ళు అడుగుతారు, సీఎంని అడుగుతారు, లేదా నారాయణ అడుగుతారు. నీకు నాకు సంబంధం లేదు కదా. ఉండవల్లి మధ్యలో నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేదు. అసలు ఎందుకు మాట్లాడుతావు అన్నా ఇవన్నీ? ఎవరిన పెట్టించి మాట్లాడతావు నువ్వు? నీ పాలేగాళ్ళని పెట్టించి. పాలేగాళ్ళ తోలు ఎందుకు నీకు? నువ్వు నైతికంగా మాట్లాడు. కడుతున్నారు, కట్టుబడి జరుగుతుంది, నువ్వే ఆపలేవు. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏదైనా సరే ఒకటైనా సాధించగలిగావా? నువ్వు కోర్టులకు ఎక్కావు, పెద్ద పెద్ద లాయర్లు పెట్టావు, మా డబ్బు అంతా తీసుకెళ్ళి, రైతుల డబ్బు అంతా తీసుకెళ్ళి లాయర్లకు అప్పచెప్పావు. ఒక దాంట్లో గెలిచావా నువ్వు? ఒక దాంట్లో చేయగలిగావు నువ్వు? సెంటు భూములు ఇచ్చావు. నీ మాట ఏమైనా పారిందా? నీకు ఒక్క మాట పారలేదు. పైపెచ్చు రెండోది ఏం జరిగింది? నీకు 151 సీట్లలో వచ్చి 11 సీట్లలో పడ్డావు. అసలు ఈ సింగిల్ డిజిట్ వచ్చింది అనుకున్నా నేను. ఇంకా నీకు ఎట్ట వచ్చింది? రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంట ఆ 11 సీట్లు ఇచ్చారు నీకు. లేకపోతే నీకు అవి కూడా రావు. గుర్తుపెట్టుకో, నీ వల్ల ఏమి కాదు, నువ్వేమి చేయి మాకు. సార్, ఇప్పుడు ఎందుకని ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం వచ్చేది మనమే, మీకు న్యాయ సహాయం చేస్తాము, మీరు అధైర్యపడపాకండి, నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తారు. ఉన్నటువంటి స్థానికమైనటువంటి ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు. ఉండవల్లి పెనుమాక సంబంధించి కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీ. అదే తాడేపల్లిలోనే చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు గారు మా గ్రామస్తులకి మాకు పర్మిషన్ కలవడానికి అవకాశం ఇవ్వడానికి చెప్తారు. అది దీనిలో ఎంత వాస్తవం అంటారు? చంద్రబాబు గారు తాడేపల్లిలో లేరు, ఉండవల్లిలో ఉన్నారు. ఉండవల్లిలో ఉన్నారు. అంటే మా నియోజకవర్గం నారా లోకేష్ గారే మంగళగిరి నియోజకవర్గం. అయినా తాడేపల్లి ఉండవల్లి కూడా తాడేపల్లి పెనుమాక కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీ. అసలు వాళ్ళ ప్రస్తావన మనకు అనవసరం అండి. చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నారు, లోకేష్ గారు ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనేది కూడా మనకు అనవసరం. వాళ్ళు వర్క్ చేస్తారా చేయట్లేదా అది గమనించాలి మనం వెనక. అంటే అక్కడ పెనుమాక ఉండవల్లి రైతుల ఆరోపణ ఏంటంటే మా ఎమ్మెల్యే గారి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది ఒక వాదన. నిజంగా రైతులకి ఏదైనా సమస్య ఉంటే చంద్రబాబు గారు మాట వినే పరిస్థితి ఉందా? మీ సమస్య ఏంటి అనేది అడిగే పరిస్థితి ఉందా? నిజంగా వాస్తవం అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా లోకేష్ గారు మాత్రం కంపల్సరీగా వింటారండి. ఆయన దగ్గర పోవటం మన తప్పే. మనం వెళ్ళి ఇది అని చెప్పి వాళ్ళ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన్ని బ్రహ్మరథం పడుతున్నారు లోకేష్ గారిని. ఆయన మాత్రం వినకపోవటం అంటూ ఉండదు. పోయి మన బాధలు చెప్పుకుంటే వింటాడు. ఒకసారి కాదు ఒకసారి వింటాడు. దాన్ని ఎట్ట సాల్వ్ చేయాలనేది ఆలోచిస్తాడు. ఆయన ఒక పద్ధతి అయినోడేనో లోకేష్ బాబు. అది మాత్రం గమనించాలి మన రైతులు మొత్తం. అంతే, మన బాధలు చెప్పుకోండి, తప్పే ఉంది. నిన్నగా మన
ధర్నా చేశారు. అవును. యామారెడ్డి గారు ఏదో చెప్పాడు ఆయన ఇష్టం వచ్చినట్టు. మరి ఆయన రాజకీయ నాయకుడు, ఆయన మండల ప్రెసిడెంట్ చేశాడు, ఆయన ఎంపీటీసీ చేశాడు నాలాగనే. అవును. మరి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మరి దానికి మనం ఏం చేస్తాం? వాక్శుద్ధి ఆయనకు ఉంది కాబట్టి మాట్లాడుకున్నాడు, మాట్లాడుకునేమని ఊరుకున్నాం, అంతేనా? అంతే. ఆయన ఈ దేంట్లో లేడు కదా. ఇప్పుడు అట్నే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, తల్లి చెల్లిని బజార్కి వేసాడు. మరి ఇలా ఆయన మాట్లాడి ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. అడుక్కుంటున్నావు ప్రతిపక్ష హోదా కావాలని నువ్వు. మరి 2099లో మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేదు. మీ నాన్న ఆ రోజు ఏమన్నా అడిగాడా? 26 సీట్లు పరిమితం అయింది ఆ రోజు. మీ నాన్న పోయి ఏమన్నా అడిగాడు? రాజశేఖర రెడ్డి గారు వందతనంగా ఉన్నాడు, వందతనంగానే ప్రవర్తించాడు. మరి నీ దగ్గర ఆ వందతనం లేదు. నువ్వు ఒక పేగ్గాడివి, పేగు మాటలు మాట్లాడుతున్నావు, అన్ని అసత్యాలు మాట్లాడతావు. సత్యం అనేది ఒకటి కూడా మరి నీ నోటెమ్మట రాదు. అది ఎందుకనో మాకైతే తెలియదు. అది నీ నైజానికే వదిలేసావు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పండి. ఏదన్నా వర్షం పడితే పదే పదే డిజిటల్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఒకటి అవుతూ ఉంటుంది. అమరావతి మునిగిపోయింది, పడవలు వేసుకుని వెళ్తున్నారు, మునిగిపోయింది, ఇది ఆరటానికి ఇది అవ్వడానికే 3 నెలలు పడద్దు అంటారు. నిజంగా బయట జరిగే ప్రచారానికి వాస్తవానికి నేను ఏం చెప్తారు మీరు? మాకు ఇవ్వాలి కదండి. మా గతంలో కూడా నాకు 69 సంవత్సరాలండి. ఈ 69 సంవత్సరాలు మాకు ఒకవేళ వరద వచ్చినా, ఏది పాలవాగు మరి కొండవీటి వాగు, ఈ ఒకవేళ వరద ముంపు ప్రాంతం వచ్చినా 4 రోజులు 3 రోజులు ఉంటాయండి. తర్వాత నీళ్లు ఉండవు. మాది బ్రహ్మాండంగా ఆరిపోయింది. మాది మెరక ప్రాంతం. అది తెలుసుకోవాలి, పెద్దలు తెలుసుకోవాలి. పిల్లలు మాట్లాడారంటే ఇప్పుడు లోకేష్ మాట్లాడినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, మరి పేరు నాని మాట్లాడినా, పేరు నాని తెలుసుకోవాలి, వయసులో పెద్దోడు ఆయన. మరి కొడాలి నాని, ఇప్పుడు పేరు కృష్ణమూర్తి గారు ఉన్నాడు, ఆయన మాట్లాడారనిట మాట్లాడాడు. ఆయన ఎప్పుడన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఆయన చాలా పదవులు చేశాడు, మాజీ మంత్రి. మరి ఆయన కడుపుని చెడబుట్టాడు ఈ పేరు నాని. ఇప్పుడు ఆ రోజు మరి ఆయన గమనించుకోవాలిగా. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళ మిస్సెస్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంటే ఏమయ్యా లేడీస్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళబాకండి అన్నాడు. ఆ నైతిక విలువైనా తెలుసుకో నువ్వు. ఇలా పేరున్నాని నువ్వేదో మాట్లాడదు కాదు. వాళ్ళు ఎన్నిపోటు వీళ్ళు ఎన్నిపోటు అంటే మీరు పొడిచింది కాంగ్రెస్ పార్టీని ఎన్నిపోటు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి పొడిచినా, పేరు నాని పొడిచినా, బొత్స సత్యనారాయణ పొడిచినా, ధర్మాన ప్రసాద్ పొడిచినా, మీరందరూ పొడిచింది ఎవరినే? కాంగ్రెస్ పార్టీని ఎన్నిపోటు పడవలేదా? మరి చివరిలో ఉమ్మడి రాష్ట్రానికి మరి ఆయన ముఖ్యమంత్రి చేశాడుగా, ఆయన కూడా ఏరే దాంట్లో పోయాడు ఎన్నిపోటు పొడిచి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నైతికంగా విలువలు గల పార్టీ, అది. దాన్నే మీరు ఎన్నిపోటు పొడిచి వచ్చారు. ఇంకా మీకంటే ఎన్నిపోటు వాళ్ళు ఎవరు లేరు. ఓకే, నా క్వశ్చన్ మీరు ఏదో డైవర్ట్ అయినది. ప్రతిసారి ఏదైనా వర్షం పడినప్పుడల్లా ముంపుకు గురైంది, మునిగిపోతుందని ఫోటోలు వీడియోలు బయటకు ట్రోల్ చేస్తున్నారు. మీరు దాదాపు ఇప్పుడు మీకు 60 సంవత్సరాలు అన్నారు. 69. నిజంగా ఈ పరిస్థితి ఉందంటారా, లేదంటే కావాలని చెప్పి కొన్ని ప్రచారం చేస్తారు? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కదండి, వాళ్ళు అన్ని పేక్ వ్యవహారాలండి. వైసీపీ చేసే మొత్తం పేక్ వ్యవహారాలు, పేక్ మాటలు, పేక్ కథలు. అంతేగాని మాకు ముంపు ప్రాంతం అనేది లేదండి. మాకు అసలు నీళ్లు నిలవ ఉండదు. అటు నుంచి వస్తాయి, ఇటు నుంచి వెళ్ళిపోతాయి. 2 రోజులు. అసలు మా రాజధాని మునగదండి. ఏ రాజధాని మునగదండి? ఇప్పుడు నిన్న కార్లు మోటార్ సైకిల్ కొట్టుకుపోలేదా తెలంగాణలో? హైదరాబాద్ కొట్టుకుపోయినా పావు గంట వర్షానికి. మరి ముంబై మునగలేదా? ఎక్కడ మునగదు? మా రాజధానిలో నీళ్లు ఉండవు, ఒక చుక్క కూడా ఉండవు. సార్, ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అమరావతికి ఎలా సహాయం ఉంది? ఒకవేళ రేపొద్దున ఏదన్నా ప్రభుత్వాలు మారి ఆగిపోతే మన అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతి చట్టబద్ధ అయింది కదండి. నిర్మాణ పనులు ఎందుకు ఆగవు? గ్యారంటీ చేస్తారు నిర్మాణ పనులు. ఈ 3 సంవత్సరాల్లో నిర్మాణ పనులు మొత్తం వాళ్ళ గవర్నమెంట్ పనుల వరకు పూర్తి అయిపోతాయండి. ప్రైవేట్ కొద్దిగా ఆగితే ఆగాలి, దానికి ఎవరు కాదను. అవి మాత్రం ఖచ్చితంగా అయిపోతాయి. నరేంద్ర మోడీ గారు కూడా సానుకూలతగా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రానికి. అప్పుడు విభజన హామీలు మొత్తం కూడా ఆయన కొన్ని సరి చేస్తున్నాడు, ఇంకా సరి చేస్తాడు ఆయన. అంతవరకు గ్యారంటీగా ఉంది. ఎందుకంటే వాళ్ళది ఎన్డీఏ గవర్నమెంట్ కదా. దానికి కూడా నేనేమి కాంగ్రెస్ వాదిగా ఏం మాట్లాడతలేదు. అందరికీ మాకు మాత్రం చేస్తున్నాడు. రాజధానికి ఆయన ఉన్న సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నాడు. సార్, మీకు ఇచ్చిన ప్లాట్లు, రెట్టింపుల్ ప్లాట్లు ఏదైతే ఉన్నాయో, ప్లాట్లో వాయిస్ గెలవలకి, పరపతి గెలవలకి ముందు వచ్చినాయి, రోడ్డు పక్క వచ్చినాయి, తూర్పు ఫేస్ పర్మిట్ వచ్చినాయి. నాలాంటి అమాయకుడికి కొంచెం ఇబ్బందిగా ఉన్నవాడికి వీధి సోల, చెరువుల పక్కన, కాలువల పక్కన, శ్మశానాల పక్కన వచ్చి అన్నారు. ఏది వాస్తవం? నిజంగా సమాధుల పక్క, శ్మశానాల పక్కన, చెరువుల పక్కన, కాలువల పక్కన వచ్చినాయా అంటే ఏం చెప్తారు మీరు? ఏది వాస్తవం? ఇది బయటికి వచ్చే ప్రచారం 29 గ్రామాలు, అవును, 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు ఇచ్చారండి. ఎవడో ఒకటి చెబుతాడండి, ఒక్కడికి వచ్చింది సూలు. ఆ మాటలో వాస్తవం అనేది వాస్తవేనా? అది లాటరీ అనేది పక్కన పెట్టండి. ఆ రోజు శ్మశానాలు, చెరువులు, కాలువల పక్కన ఇచ్చే మాట వాస్తవం కాదు? కాదు.
శ్మశానాలంటే ఎక్కడ శ్మశానం కాతి కొద్ది తగిలినాడు వాడేయాలి మా మాట్లాడుతుంది. ఎక్కడైనా ఒకసారి తగిలిందేమోనండి, తగలలేదని నేను అన్నాం. అంతేగాని శ్మశానాల్లో ప్లాట్లు ఏమి ఇవ్వలేదు. శ్మశానాల్లో ప్లాట్లు ఇచ్చి ఒప్పుకుంటారా? ఇలా ఎస్సీ శ్మశానం ఉంది, దాంట్లో చంద్రబాబు నాయుడు ప్లాట్ ఇచ్చి ఒప్పుకుంటారు వాళ్ళు? మరి ఓసి మా శ్మశానం ఏముంది, ప్లాట్లు ఇస్తే నేనే పోయి అడ్డం తిరిగా, మా దాంట్లో ఇవ్వడానికి లేదు, మాది మాకు ఉండాలని. మీరు ఇక్కడ కాదు, మీకు మంచిది ఇస్తా ఉన్నారు, ఇచ్చినాడు మాట్లాడదామని అన్న. మరి ఆపేశాం. శ్మశానాల్లో ఇవ్వలేదండి, ఎక్కడన్నా ఒకటి తగ్గితే తగిలిద్దాం. లాడర్ సిస్టంగానే తీశారు. నేను 4 ఎకరాలు ఇచ్చాను, నాకు ప్లాట్లు ఇచ్చారు. ఏమండి 5,000 గజం చిల్లర వచ్చింది నాకు. ఎక్కడ అప్పుడు పరాటా సూప్ కొంతమందికి ఉంటుంది, తూర్పు కొంతమందికి ఉంటుంది, ఉత్తరం కొంతమంది. ఒకేసారిగా ఒకటి గీయటానికి ఒకే ప్లాటు మొత్తం తూర్పు గీయటానికి తూర్పు చివరిలో వేస్తారా రోడ్డు? ఏమండి అందరు తూర్పు గీయటానికి దాన్ని తగ్గట్టుగానే ఇచ్చారు. దాన్ని వంచన చేయడానికి లేదా ఆయాల సిఆర్డీ వాళ్ళే మరి లాటరీ సిస్టమ్ మీద తీశారు. నాకు లాటరీ, ఆ లాటరీ ప్రకారం వచ్చింది. అంతేగాని నిన్ను చూసి ఒక ఫ్లాటు, నన్ను చూసి ఒక ఫ్లాటు, అది ఆర్కే కనుక అన్నట్టుంటుంది, ఏబిఎన్ ఆయన అన్నట్టుంటుంది. వాళ్ళ పిల్లలు ఆడ కొన్నారంట, అది నేను పోయి చూసా. అవి ఏమి లేవండి, ఇవన్నీ పేక్ మాటలు, పేక్ వ్యవహారాలు, పేక్ కథలండి. ఏమి దొరకపోతే వైసీపీ వాడు ఏదోటి పట్టుకుంటాడండి, అంతే. మురళీమోహన్ గారికి కూడా ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రాజధానిలో ఇచ్చారు భూములు అంటారు, నిజమేనండి? అది మురళీమోహన్ గారు మరి అక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ గన్నవరం ఇచ్చారు కదా. మురళీమోహన్ గారు అని ఇంకో నిర్మాత ఎవరు ఉన్నాడు, ఆయన వాళ్ళ పొలాలు ఇచ్చారు కదా, అశ్విని దత్ గారు. మరి వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు. రాజధానులు కావాలని కోరుకున్నారు, ఇచ్చారు, అంతే. దాన్ని తప్పే ఉంది? తప్ప వాళ్ళు అడిగారు, ఈయన ఇస్తానన్నాడు, ఆయన భూములు ఇచ్చాడు విమానాశ్రయానికి, ఆ భూముల కింద ప్లాట్లు ఇచ్చారు, ఏంటన్నప్పుడు ప్లాట్లు కొట్టారు, అంతేగాని తప్పే ఉంది దానికి. సాయంత్రం 6 తర్వాత అమరావతి ప్రాంతంలో చీకటి పడిన తర్వాత ప్రాంతం అంతా కూడా నిర్మానుషంగా ఉంటుంది, మనిషి కనపడే పరిస్థితి ఉండదు అనేది ఒక ప్రచారం. ఇందులో వాస్తవం మీరేమో డే అండ్ నైట్ వర్కులు జరుగుతున్నాయి, రాత్రి 10 కూడా వర్కులు జరుగుతున్నాయి అని మీరు చెప్తారు. 3 డ్యూటీలు జరుగుతున్నాయి, 24 గంటలు కదండి. తెలుసుకోమనండి, మాట్లాడేవాడు తెలుసుకోమనండి. మరి 24 గంటల రోజుకి 3 షిఫ్ట్లుగా తిరుగుతున్నారు. రమ్మనమానండి, నేను చెప్తా ఏ షిఫ్ట్కి ఎవరెవరు ఉండేది. ఇంజనీర్లు కూడా 8 గంటలకు ఒక డ్యూటీ, 8 గంటలకు ఒక డ్యూటీ, 8 గంటలకు ఒక డ్యూటీ. వాళ్ళు భార్యలు తెచ్చుకున్నారు, కుటుంబాలతో వచ్చారు, వాళ్ళు షెడ్లు వేసుకున్నారు, బ్రహ్మాండంగా వాళ్ళు కాపురాలు చేసుకుంటున్నారు. 8 గంటలకు ఒక డ్యూటీ, 8 గంటలకు ఒక డ్యూటీ. రమ్మనమానం 3 షిఫ్ట్లుగా చేస్తున్నారు. వాడు ఎవరో అనేవాడు ఎవడు రమ్మనమానని నేను చూపిస్తా. ఆ షిఫ్ట్లో ఉండే ఆ ఫ్యామిలీలను, ఆ వర్కర్లని, ఆ పనులు చేసేవాళ్ళని. అంటే 6 దాటితే నిజంగా జనాలు కనపడుతున్నారా? బ్రహ్మాండంగా, అసలు దేవి దీప్మానంగా ఉంది. లేదు నా దగ్గరకు రాకపోతే కనకదుర్గం గట్టెక్కి చూడమనండి, వాస్తవాలు తెలుస్తాయి. కనకదుర్గం గట్టి సగానికి ఎక్కితేనే రాజధానికి వెళ్ళి పనవడి తిరిగి చూస్తే అసలు రాజధాని ఏందా, రాజధాని వైభవం ఏందో తెలిసింది. అది సరికి మాటలు చెబుతా. ఇప్పుడు అమరావతి రైతులకు సంబంధించి ఏదన్నా అసంతృప్తిగా ఉన్నారంటే ఏం చెప్తారు? అసంతృప్తి అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇచ్చిన హామీల్లో ఇంకా అమలు కాలని సమస్యలు ఉన్నాయండి. అమలు కాలని ఉన్నాయి, అది చెప్పమంటారా? చెప్పండి. అమలు కాలని ఉన్నాయి. ఏమున్నాయి? కాలేజీలు ఆ రోజు ఇటు కాలేజీ కానీ, ఎస్ఆర్ఎం కాలేజీ కానీ, ఇంకో కాలేజీ ఏదో ఉంది. ఈ 3 కాలేజీలో ఏం చెప్పారు? మేము లేని పిల్లల్ని దత్తత తీసుకొని మేము చదువులు చెప్పిస్తా ఉన్నారు. దాని గురించి ఇలా మాట్లాడే నాయకుడు లేడు, వాస్తవం ఇది. మరి మాకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి బ్రహ్మాండంగా ఆరోగ్యం అంటున్నారు. నేను కన్ను చూపిస్తాను మందరం వెళ్తే ఆయనకి, ఆ మందరం కంటి ఆసుపత్రి, ఆయన ఏం పేరు, ఆయన పేరు నాకు తెలియదు, నేనైతే చదువుకోలేదండి. నేను 3 రోజులు తిరుగుతుంటే నా కన్ను చూసేవాళ్ళు లేడు. మరి అట్లాంటివి ఉన్నాయి, లేవని నేను చెప్పట్లా. లొట్టుకులు అనేది ఏ గవర్నమెంట్ అయినా ఉంటాయి, చిన్న చిన్న లోపాలని. భగవంతుడే అందరికి మంచోడు కాదు, ఆలోచించుకోండి. ఎవరైనా తప్పు మాట్లాడేవాళ్ళు ఆలోచించుకోండి. భగవంతుడే అందరికి మంచోడు కాదు, కొంతమందికి చెడు ఉంటుంది, కొంతమందికి మంచి ఉంటుంది. కొన్నాళ్ళు 4 నెలలే వర్షాకాలం, 4 నెలలు శీతాకాలం, 4 నెలలు ఎండాకాలం. మరి కాలాలే మాట్లాడితే మనం ఎంత, మన పిస్తాది ఎంత, అది ఆలోచించుకొని మాట్లాడాలి ఎవరైనా మాట్లాడినా కానీ. రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరావతి రాజధానికి నేను అంగీకరిస్తాను మా పార్టీ అంటే అంగీకరిస్తారా? ఏం చెప్తారు మీరు? ఏమండి, నేను వాళ్ళ భాషలో మాట్లాడమంటారా, నా భాషలో మాట్లాడ? కడుపు మండిపోతుంది ఆయన మాట్లాడే మాటలకి. చెప్పండి, ఏం పీకుతారో వాళ్ళు. ఇంకా చట్టబద్ధత అయింది. కేంద్ర సంస్థలు కూడా వస్తున్నాయి. రేపు 2,400 కోట్లు, 2,450 కోట్లు మొన్న ఇచ్చాడు మోడీ ఆయన పుట్టినరోజుకి. మరి వాళ్ళు కూడా 4-5 రోజుల్లో పనులు మొదలు పెడతారు కేంద్ర సంస్థలో. ఇంకేది ఆయన పీకేది? ఆయన కాదు, ఎవడైనా ఏం పీకుతాడు అంటే ఇప్పటికే. మరి వాళ్ళు మీరైనా స్టైల్లో వాళ్ళు ఏం చెప్తారంటే సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అవ్వద్దు, రేపు పొద్దున మనము మార్చొచ్చు అంటారు. నిజంగా మార్చొచ్చా? మార్చాలి. చట్టబద్ధ అయిన తర్వాత ఎవరల్లా కాదు, అది ఎవరల్లా కాదు. 100కి 100 పాళ్ళు కాదు, 200 పాళ్ళు కాదు. ఒక గవర్నమెంట్ ఒక చట్టబద్ధత చేసిన తర్వాత ఎట్ట మారుతారు? మారలేరు, ఎవరల్లా కాదు. నువ్వు చెప్పిన దానికి, నువ్వు అడిగిన దానికి నేను క్వశ్చన్ సమాధానం చెప్పాలి కానీ నువ్వేదో అడిగావని నేను ఏదో చెప్తే సరిపోద్దా? నువ్వే ప్రశ్న అయితే అడిగా ఆ ప్రశ్నకి జవాబు చెప్పాలి నేను.
అంతే కదా. అవును. మరి అదైనా అంతేనండి, చట్టబద్ధత అయిపోయింది. ఎవడల్లా కాదు, ఎవడ పీక్కునేది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి రావచ్చు, లేదా ఇంకోటి రావచ్చు, ఇంకోటి రావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ రావచ్చు, ఎవరు పీకేది ఏం లేదు. చట్టబద్ధత అయిపోయింది. అది ఆంధ్రలో రాజధాని అమరావతి, నొక్కి వక్కాలని చెప్తున్నా. నేను కూడా ఇంత మంగళ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. రాసుకోవచ్చు. లిఖితం చేసుకోవచ్చు, దానికి ఎవ్వరు ఏమి చేసేది. అంటే ప్రభుత్వం 2వ విడత 3వ విడత భూసేకరణ అంటే మళ్ళా జగన్ వస్తే మా పరిస్థితి ఏమవుతుంది, రైతుల్లో కొంత అభద్రతా భావం ఉంది అనేది కొంత ప్రచారం ఉంది. దాన్ని ఏం చెప్తారు మీరు? ఉంది అభద్రతా భావం ఉండే. ఇప్పుడు నిదానంగా ఇస్తున్నారు. పరివి, శావపాడు, వైకుంఠపురం, వడ్డమాను వీళ్ళందరూ నిదానంగా ఆలోచించి ఇస్తున్నారండి. ఎందుకంటే గతంలో జరిగిన కష్టాన్ని వాళ్ళు చూశారు కదా, సరిహద్దు గ్రామాల వాళ్ళు. ఆ కష్టం, మేము పడ్డ కష్టం మామూలు కష్టం అండి. నిద్ర లేని రాత్రులు గడిపాం, అన్నం తినని రోజులు గడిపాం. పండగ లేదు, పబ్బం లేదు, పండగ లేదు, ఏమి లేదు. రోడ్డు మీద కూర్చొని అన్నాలు తిని బతికాం. 5 సంవత్సరాలు 1631 రోజు మమ్మల్ని నానా చిత్రహింసలు పెట్టి నన్నే 42 రోజులు జైల్లో పెట్టాడు. నేను కాంగ్రెస్ వాదిని. 42 రోజులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలియదా నేను కాంగ్రెస్ అని ఆయన తెలుసు పూర్తిగా. అయినా నాకు బెయిల్ రాకుండా చేశారు. 22 రోజులు అసలు బెయిల్ రానిలా నాకు. ఎన్ని కేసులు? మేము 5 ఏళ్లలో 36 కేసులు పెట్టారా. అయితే పోయినలేండి, ఈ గవర్నమెంట్ వచ్చినా తీసేశారు. ఇంకొకటో రెండో ఉన్నాయి, అది కూడా పోతాయి 4-5 రోజుల్లో. సార్, ఇప్పుడు రైతులకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే పెంపసాని గారు కమిటీ చేశారు. పెంపసాని గారి కమిటీ రైతులకు మీకు ఎలా ఉపయోగపడుతుంది? మీ సమస్యలు వాళ్ళ ద్వారా ఎలా పరిష్కారం అవుతుంది? పెంపసాని గారు కొత్తగా రావటం అండి. ఆయన అమెరికా నుంచి వచ్చారు. ఆయన ఇప్పుడు ఇంత మంగళంటే మాకు రాయపాటి సాంబశివరావు ఉండేవాడు. ఆయన ఒక రైతు వారి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు మేము తెలుసు, మేము ఆయనకు తెలుసు. పేర్లతో పిలిచే అంత అరే అని కేకేసే అంత స్వతంత్రం ఆయనకు ఉంటుంది. మేము కూడా ఏమన్నా సాంబశివరావు అనే స్వతంత్రం మాకుంటది. డైరెక్ట్ పోయి మా పనులుండా అడిగి చేపించుకునే వాళ్ళవి. ఇవాళ ఈయన కొత్త, ఆయన అమెరికా నుంచి వచ్చాడు. ఈయన అయినా డాక్టరు, రైతు కుటుంబంలో ఆయన కాదు కదా, ఒక డాక్టర్గా వచ్చిన ఆయన. నేనైతే ఇంతవరకు పెంపసాని గారిని ఒకసారి కూడా కలవలేదండి. అయితే కొన్ని ఏమో ఇప్పుడు అదే చెప్పానే, భగవంతుడు అందరూ మంచివాడు కాదని. కొంతమంది ఏమో కరెక్ట్ అయిన మనిషి అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు, కొంతమంది ఏమో బిజినెస్ మైండ్ అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారండి. నేనైతే ఎవరైనా బేరీ చేసుకోను. నేను కళ్ళతో చూస్తేనో చెవులతో ఇంటేనో మాట్లాడతా, అంతే తప్ప లేదా మాట్లాడను. సార్, ఇప్పుడు సిఆర్డీఏ కార్యాలయంలో అమరావతి ప్రాంత రైతులకి ఏదన్నా సమస్య మీద వెళ్తే స్పందించే తీరు ఎలా ఉంది, మీకు పనులు అవుతుంది ఏం చెప్తారు? కన్నబాబుండంగా జరగలేదండి అయ్యి. ఇప్పుడు రాజుగారు వచ్చాడు. రాజుగారు వచ్చిన తర్వాత ఆయన వింటాం. ఇప్పుడు ప్రతి గ్రామంలో మీటింగ్లు వేస్తున్నారు, గ్రామ సభలు పెడుతున్నారు. ఆ రాజుగారు వింటున్నాడు, సానుకూలంగా చెబుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఏమొచ్చిందంటే చంద్రబాబు నాయుడు మాట ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఆఫీసర్ల మాట వింటలేదు, చంద్రబాబు తోసి పక్కకు తోసేశారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదండి. నేనేం చదువుకున్నాయండి కాదు, ఏదో దానితో చదువుతో సంబంధం లేదు, మీకున్న పరిజ్ఞానం నాకున్న భావోద్వేగంతో చెప్పటమే కానీ నిజమైన పరిజ్ఞానంతో చెప్పటం కాదు. నేను ఇది వాస్తవం. ఇప్పుడున్న రాజుగారు మాత్రం రైతులకి ఎంతన్నా కానీ మేలు చేస్తాడని కోరుకుంటున్నాం. అంటే ఇంకొక ఆరోపణ అయితే ఉంది, సిఆర్డీ కార్యాలయంలో మీలాగా పంచి కట్టుకుని మామూలుగా రైతుగా వెళ్తే కనీసం స్పందించే పరిస్థితి లేదు, గౌరవంగా మాట్లాడలేదని అన్నారు. నిజంగా ఇది ప్రచారమా, వాస్తవమా? ప్రచారం మాత్రమే. ఇది కన్నబాబుండగా జరిగింది. అది ఇవాళ అందరికి వెళ్తే కుర్చీలు వేస్తున్నారు, మంచినీళ్ళు అవుతాయని అడుగుతున్నారు సిఆర్డీ ఆఫీస్ లో. ఈ సమస్య ఏంటి అసలు, దేనికి వచ్చారు? రాసుకునే ఆయన ఒక ఆయన ఉంటాడు, రాసుకుంటున్నాడు. రైతులకి ఎటువంటి ఇబ్బందులు ఇవ్వండి, కాదు ఒకళ్ళారా ఎవరికైనా ఉందండి. ఇప్పుడు నేను వెళ్తా, వెళ్ళి అక్కడ ఆఫీసర్తో ఏ రకంగా మాట్లాడాలి ఆ రకంగా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడితే ఎట్లా కుదురుతుందండి? కలెక్టర్ గారి దగ్గర పోయినప్పుడు కలెక్టర్ గారి మాట మాట్లాడుకోవాలి, జీతగారి దగ్గర మాట్లాడే జీతగారి దగ్గర మాట్లాడాలి, పెళ్ళాం దగ్గర మాట్లాడే మాట పెళ్ళాం దగ్గర మాట్లాడాలి, బయటికి పోయినా మాట్లాడే మాట బయటికి పోయినా మాట్లాడాలి. అంతేగాని పెళ్ళాం దగ్గర మాట్లాడే మాట బదట్ట మాట్లాడతారండి. ఆ నైజం అది కాదు. ఎవడో ఒకడు ఉంటాడు, వాడి పోయి మా పని ఎందుకు చేయవాని అని ఆపేస్తుందంటే ఆయనకి, మరి ఆయన ఐఏఎస్ చదివాడు కదా, మరి ఆయన చదువుకున్న దానికైనా మనం విలువ ఇవ్వాలిగా. ఈ అంటే ఈ అన్నట్టు అంటే అటు కుదిరిద్దండి. నైతి మనం వెళ్ళి మర్యాదగా కూర్చొని సార్ మా పని ఇది అని చెప్తే వాళ్ళు వినకపోతే అప్పుడు దాని పర్యవసానం. అంతేగాని గుడ్డగాల్చి మీద ఎత్తేట వర్కర్ల మీద. సార్, వైసీపీ పదే చెప్పుద్ది అమరావతిలో ఎక్కడ ఏ ప్రాజెక్టు చూసినా అవినీతిమయం జరుగుతుంది, స్క్వేర్ ఫీట్కి ఎంత ఇవ్వాల్సింది దానికి 3 రెట్లు ఎక్కువగా ఇచ్చేస్తున్నారు, అంతా బెనామీలుగా జరుగుతుంది, వర్క్లు అనేది ఒక ప్రచారం చేస్తున్నారు. మనం వైజాగ్లో నిజంగా వాస్తవం ఏం చెప్తారు? నిజంగా అలా జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారిని అవకాశం ఉంటుందా? అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు అడిగిన దానికి జవాబు చెప్తాను. నేను మంగళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, చెప్పండి. వైజాగ్లో అది కట్టాడు, బోడుగుండు చేసి, అక్కడ స్క్వేర్ ఫీట్కి అంత ఇచ్చావు, దేనికి ఇచ్చావు నువ్వు అక్కడ? అది ఇంకా మాది చెప్పలేము, మాది నల్ల నేల,
నువ్వు కొండ మీద అంత ఇచ్చావే, ఉమ్. ఇక్కడ ఎందుకు ఇవ్వకూడదు? ఇదే విషయాన్ని పార్లమెంట్ లో కూడా ప్రస్తావించాడు. ప్రస్తావించారా? ఉమ్, ఎందుకు ఇవ్వకూడదు అంటున్నా. ఉమ్, అంతేం ఇవ్వలా. చంద్రబాబు నాయుడు ఏమో అనుకున్నంత డబ్బులు దారపోసాయనే మాత్రమే కాదు, ఉమ్. ఆయన రైతు వారి అంటే ఏ ప్రాజెక్టులు చూసినా అవినీతిమయం కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి అంటారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా? ఇక్కడ ఎక్కడ మారే ప్రశ్నే లేదండి. ఒక్క రూపాయి కూడా ఎటు పోదండి. ఉమ్, ఎటన్నా రూపాయి పోతే నా బోటాడు ఎప్పటికప్పుడే చూస్తానే ఉంటాడు, గమనిస్తానే ఉంటారు. ఒక్క రూపాయి కూడా ఎవరు తినేది లేదు ఇక్కడ. అందుట్లో ఇదివరకు మీద పకడ్బందీగా పనులు చేపిస్తున్నారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఎవరికి వాళ్ళే. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు శ్రావణ్ కుమార్ గారు, ఉమ్, 2 రోజులకు ఒకసారి తిరిగి చూసిపోతాడు. ఉమ్. ఏదన్నా పని అవ్వలేదంటే గద్దెత్తాడు వాళ్ళని. అంతవరకే. మన ఇంట్లో మనుషులు కాదు కదండి మనం ఎట్ట పడితే అట్ట మాట్లాడటానికి. పనులు మాత్రం ఉధృతంగా సాగుతున్నాయండి. ఈ వైసీపీ చెప్పేయండి పేకు మాటలు. సార్ ఫైనల్గా చెప్పండి, 5 కోట్ల మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అమరావతిలో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు టోటల్గా మీరు? అమరావతిలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది అమరావతి ఆంధ్రలో 5 కోట్ల ఆంధ్రలో రాజధాని అమరావతి అని గట్టిగా చెప్పడానికి ఏ స్టేట్ వెళ్ళినా 196 దేశాలు ఎక్కడికి వెళ్ళినా చెప్పుకోవడానికి మనకు ధైర్యంగా ఉంటుంది. 196 దేశాల్లో కూడా ఇటువంటి రాజధాని లేదనే మాత్రం నేను నొక్కి ఒక్కాలని చెబుతా. ఇటువంటి రాజధాని ఎక్కడా లేదు. ముందేమో ఎవరైనా ఉంటే మ్యాప్ తీసుకురా, మనం చూద్దాం, మ్యాప్లో చూద్దాం, గ్లోబుల్లో లేదు, ఎక్కడా లేదు. అమరావతి రాజధాని 196 దేశాలకు ఆదర్శమైందని నేను నొక్కి ఒక్కాలని చెబుతున్నాను. రాబో రోజుల్లో మన యూత్ మొత్తం బ్రహ్మాండంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. సార్ మీరు కళ్ళగన్న రాజధాని మీరు చూడగలరంటారు? ఏమండి ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు, 69 అండి. చచ్చిపోవటానికన్నో బతకడానికి మన చేతుల్లో ఏం లేదు. ఆ తరహాలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని అర్థం. నేను చూసే తరహాలని జరుగుతున్నాయి ఉమ్. నిర్మాణ పనులు మాత్రం. అంటే గతంలో 14-19లో రాజధాని ప్రకటించిన తర్వాత నమూనాలు వచ్చినాయి, తర్వాత సింగపూర్ వాళ్ళు మ్యాప్ ఇచ్చాయని చేశారు, తర్వాత అప్పుడు ఆకారం నమూనాలు చూపించారు. అదే తరహాలో ఇక్కడ వర్కులు జరుగుతున్నాయి అనేది నా ప్రశ్న. వర్కులు బ్రహ్మాండం జరుగుతున్నాయండి. కాదు మీకు ఒక ప్రశ్న వేస్తున్నా నేను. ఉమ్. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే ఓ సిద్ధాంత దగ్గరికి వెళ్ళి ఆయన రావాలా, ప్లాన్ వేయాలా, ఇవన్నీ చూడాలా. మరి ఆ ప్లాన్ వేసి ఆయన రాకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? మరి అదే జరిగింది గతంలో కూడా. సింగపూర్ దగ్గర తిరిగారు, రావటం లేట్ అయింది. వాళ్ళు ప్లాన్ ఇచ్చేసరికి లేట్ అయింది. తర్వాత జరిగింది 1.5 సంవత్సరాలే పనులు జరిగింది, 18 నెలలే పనులు జరిగింది చంద్రబాబు హయాంలో. నువ్వు ఈయన వచ్చాడు, దంగిలు చేశాడు. ఏం చేస్తాం దానికి? మనం ఏం చేస్తాం చెప్పండి? అంటే ఆ సింగపూర్ నమూనాలని కొంతమంది రకరకాలుగా ట్రోల్ చేశారు. ఏది ఇడ్లీ మూతలా ఇదిలా ఉందని చెప్పి రకరకాలుగా చెప్పారు. ఇందులో వాస్తవం ఏంటంటే వాళ్ళు ఏంటంటే తెలిసిన వాళ్ళకి నేను ఇందా చెప్పాను, కనకద్రవం గట్టెక్కి చూస్తే నమూనా తెలిసిపోద్ది. రాజధాని ఎక్కడి నుంచి ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి ఎక్కడ చివరికి ఎక్కడికి ఉందనేది కనకద్రవం గట్టెక్కి చూస్తే తెలిసిద్దండి. ఇవన్నీ మనం కంఠసాసుగా చెప్పాల్సిన పని అసలు లేదు. ఎందుకంటే ఆ వైసీపీ వాళ్ళకి చెవిలో శంఖం ఊదినట్టే ఉంటుందండి. మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి ఎక్కదు, వాళ్ళ బుర్రకి ఎక్కదు. 2029 నాటికి ఒక ఆకారం వస్తుందంటారా అమరావతి ప్రాంతంలో? ఆకారం కాదు, గవర్నమెంట్ పనులన్నీ అయిపోతాయి, మొత్తం అయిపోతాయి కంప్లీట్. ప్రైవేట్ పనులు ఉంటాయి. మేము ఇల్లు కట్టుకోవాలి, మరి మేము కట్టుకునేవన్నీ ఆగుతాయి. ఇప్పుడు మాలో కూడా గెస్ట్ హౌస్ కట్టుకునేవాడు ఉంటాడు కదా. ఇప్పుడు 100 ఎకరం ఉన్నాడు, గెస్ట్ హౌస్ కట్టుకోవాలిగా. అట్లాంటి ఆగుతాయి. కానీ గవర్నమెంట్ సైడ్ ఉన్న పనులు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రాష్ట్ర గవర్నమెంట్ కానీ, జిల్లా పరిషత్ కానీ మొత్తం అయిపోతాయండి, కంప్లీట్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏదైతే ఉందో అమరావతి రాజధాని మీద జరిగినటువంటి అసత్య ప్రచారాలన్నీ కూడా అంతా అబద్ధాలు. ఇక్కడ జరిగేంత ఇక్కడ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. రోజుకి 3 షిఫ్ట్లుగా వర్కులు అయితే పనులు జరుగుతున్నాయి. బయట రకరకాలుగా ప్రచారం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కళ్ళ కట్టినట్టు చూపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. ఈ అమరావతి ప్రాంతం అంతా కూడా కార్మికులతో కళకళలాడుతుంది, పనులు జరుగుతున్నాయి. 29 నాటికి అమరావతి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అమరావతిని ఒక ఆకారాన్ని కాదు, దానికి మించి తీసుకొచ్చే పరిస్థితి జరుగుతుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈ రోజున అమరావతి ప్రాంత రైతు వెలగపూడి ప్రాంతానికి చెందిన వెలగపూడి గ్రామానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ కార్యక్రమం. నమస్తే సార్.